Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. They don't have a particular culture. Under we have all over the oldest world. civilizations in the world are China and India. Number 3 comes Japan, and number 4 comes Russia. సో మిగతా వాళ్ళందరూ డిస్టెంట్. ఆ తర్వాత వచ్చినది యూరోపియన్ సివిలైజేషన్, తర్వాత వచ్చింది ఈ సివిలైజేషన్ తర్వాత. సో ఈరోజు వాళ్ళు వచ్చి మేము వీఆర్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ సివిలైజేషన్ మాట్లాడుతుంటే నవ్వడం తప్ప మనం ఏం చేయలేమండి. దే డోంట్ నో స్క్వాట్ అబౌట్ సివిలైజేషన్ యాజ్ మచ్ యాజ్ వీ నో. అబ్సల్యూట్లీ వెరీ ట్రూ. ఎందుకంటే వీఆర్ డీప్లీ రూటెడ్ అండి. అండ్ స్లోలీ నేను ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్తోనే ఇంతకుముందు వీడు వయసు అయిపోయింది వీడు మాట్లాడతాడు అన్న కమెంట్స్ కూడా నేను చూశాను. బట్ వయసు అయిన తర్వాతే మాట్లాడగలుగుతాం. 17-18లో మాట్లాడితే వీడికి మెంటల్ అనుకుంటారు. సో మెల్లగా మన పాత ఫిలాసఫీలు మనం ఫాలో చేస్తే అది ఒంటికి మైండ్కి చాలా మంచిది అనేది అర్థం చేసుకున్నాను. మై డయట్ హ్యాస్ ఐ కెనాట్ ఈట్ ఎనీథింగ్ విదౌట్ జింజర్, గార్లిక్, పసుపు. ఈ మూడు ఉండాలి. ఈ మూడు కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ఆర్గానిక్, నాట్ బ్రాండ్ ఆర్గానిక్ అని రాస్తారు చూడండి, అది కాదు. వీలంత వరకు నేల నుంచి తవ్వి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ లవ్ గార్డెనింగ్. I grow tomatoes at home. I grow brinjal. I grow fruit, whatever vegetables I can, I grow at home. And నేను చేపల మార్కెట్కి నేనే వెళ్తాను, చికెన్ మార్కెట్కి నేనే వెళ్తాను. దగ్గరుండి నేను నాకు కావాల్సినట్టు నేను కటింగ్ చేసుకుంటాను. ప్లస్ నేను ఈరోజు తినే ప్రతి ముద్ద నేను వండుకునేదే. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను నా లంచ్ నేను కట్టుకొని వచ్చాను. నేను తయారు చేసి వండుకొని కట్టుకొని వచ్చాను. బయట తినరు అసలు. వీలంత వరకు నేను అవాయిడ్ చేస్తాను. రైట్ నౌ 1 year అయింది బయట అవాయిడ్ చేసి. ఎందుకంటే ముందు మా మదర్కో మా వైఫ్కో ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇట్లా కావాలని చెప్పి ఆ తర్వాత అది కొంచెం వాళ్ళని మరీ రసపెట్టినట్టు తయారవుతుందని చెప్పి నేనే నా కిచెన్ అంతా సెటప్ చేసుకొని నేను 25 yearsగా నేను కుకింగ్ నేర్చుకుంటున్నానండి. ఐ మేక్ చైనీస్, థాయ్, జాపనీస్ అండ్ కేజన్ కుకింగ్, ఇటాలియన్, సో ఇండియన్ బిర్యానీస్ అవి ఇవి అన్నీ చేస్తానండి. సో ఐ నో కుకింగ్. ఇది కుకింగ్ తెలుసుకోవడం వల్ల తమిళ్లో వచ్చి కిచెన్ సూపర్ స్టార్ అనే ఒక షోకి 6 సంవత్సరాలు 6 seasons నేను జడ్జిగా ఉన్నాను. ఇటు సైడ్ ఒక పెద్ద షెఫ్, ఇటు సైడ్ ఒక పెద్ద షెఫ్, వాళ్ళ ముగ్గురికి ఈక్వల్గా, ఇద్దరికి ఈక్వల్గా నేను కమెంట్లు ఇవ్వగలిగాను. బికాజ్ ఐ న్యూ అబౌట్ ఇంటర్నేషనల్ కుజిన్. సో యూ నీడ్ టు లెర్న్ అండి. నాకు సినిమాలు లేనప్పుడు అండి ఇంట్లో కూర్చొని బేవర్స్గా అటు ఇటు తిరగడం లేకపోతే మందుగొట్టి పడిపోవడం కంటే నేను ఐ లెర్న్డ్ C++, జావా, ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ఎకానమీ ఇవన్నీ నేర్చుకొని నేను ఐ హ్యావ్ దోస్ సర్టిఫికెట్స్. ఆ తర్వాత లాంగ్ డిస్టెన్స్లో నేను బీకామ్ చేశాను, ఎంకామ్ చేశాను, MBA చేశాను. సో ఐ లైక్ టు లెర్న్. ఫర్ మీ లైఫ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఇట్ ఈస్ బియాండ్ ఎనీబడీస్ కాంప్రిహెన్షన్. అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే ఓ సినిమా హీరో అంటే సారీ టు సే దిస్ బట్ ఒక మేక్ బిలీవ్ వరల్డ్లో, ఒక లిమిటెడ్ వరల్డ్లో ఉండిపోవడం, హీరోయిన్ అయినా చాలా కొద్ది మందికి డిఫరెంట్. బికాజ్ మీరు ఇప్పుడు MBA ఇవన్నీ చేయకపోయినా మీరు హీరో సురేషే. అండ్ మీరు మీ హిట్లు మీవే, ఎవరో తీసుకోలేరు. నోబడీ కెన్ టేక్ ఇట్. ఇది మీకోసం మీరు చేశారు, ఎవరికో ప్రూవ్ చేయడానికి కూడా కాదు. దానివల్ల మీకు ఉద్యోగం రాలేదు, కొత్తగా మీ రెమ్యూనరేషన్ ఏం పెరగలేదు. బట్ యూ డిడ్ ఇట్ జస్ట్ ఫర్ ద జాయ్ ఆఫ్ ఇట్. అది ఎవరికీ అర్థం కాని విషయం. దాంట్లో వచ్చే సంతోషం, దాంట్లో వచ్చే ఒక అచీవ్మెంట్, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. ఈరోజు కూడా నేను ఈ వెయిట్ లాస్ 32 kilos తగ్గానండి. ఫ్రమ్ ద లాస్ట్ బర్త్డే, నా 59వ బర్త్డేకి 60వ బర్త్డేకి మధ్యలో నేను 32 kilos తగ్గాను. ఎందుకు తగ్గాలనుకున్నారు అది ముఖ్యం. సడన్గా తగ్గాలనిపించింది నాకు. అంటే నా శరీరం నా కంట్రోల్ దాటిపోతుంది, నా బీపీ ఎక్కువైపోతుంది, నా షుగర్ ఎక్కువైపోతుంది. పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ముందులాగా లేరండి, మీరు బాగా మారిపోయారండి. ఇవన్నీ కమెంట్స్ కొంచెం నాకు ఐ అండర్స్టూడ్ దట్ యూఆర్ నాట్ ఎట్ యువర్ బెస్ట్. ఐఎమ్ నాట్ ఎట్ మై బెస్ట్. అండ్ ప్లస్ ఈ మధ్యలో మోసేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫాదర్ రోల్కి కరెక్ట్గా ఉన్నారండి, గంభీరంగా. అలా ఆ ఫిగర్ అలా వస్తుంటే ఆ రాజసం అని మాట్లాడి కొంచెం నేను ఎక్కడో అది నమ్మేసి ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇది బికాస్ వాళ్ళ కోసం కాదు నేను బతికేది నా కోసం. సో అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై వెల్ బీయింగ్. అండ్ అద్దంలో నా మొహం నేను చూసుకొని నేను అప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి అప్రూవల్. మై అప్రూవల్ #1 ఇస్ మై సెల్ఫ్. ఎందుకంటే నా వర్స్ట్ క్రిటిక్ నేనే.
నాకు అవార్డు వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన సినిమాలు చూసి నేను థూ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. అంటే థూ అంటే ఒక ప్రివ్యూ థియేటర్లో కార్నర్లో కూర్చొని నేను ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తావు నా కొడకారి అనే ఫీలింగ్ నేను తెచ్చుకున్న సందర్భాలు. దట్ ఈస్ వై ఒక రేంజ్ తర్వాత నేను నా సినిమాలు డబ్బింగ్లో చూసుకోవడం తప్ప ఆ తర్వాత ఫుల్ సినిమా నేను చూడడం మానేశాను. బికాజ్ ఐఎమ్ సో క్రిటికల్ ఆఫ్ మై సెల్ఫ్. It's very hard kada. You're hard on yourself. I am very hard on myself. But why? It's better than somebody being hard on me kada. Oh, అలా అయితే పర్లేదు. అంటే if it's a thought out decision or an It is a thought out decision. ఎందుకంటే ఇంకోటి వచ్చి నువ్వేం నేర్చుకోలేదురా అని చెప్పడానికి ముందే నేను నేర్చేసుకోవడం బెటరు, నా మిస్టేక్స్ కరెక్ట్ చేసేసుకోవడం బెటరు కదా. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అనదర్ పర్సన్ ఎ ఛాన్స్. నాకు సినిమాలు ఆడకపోయినా నా పర్ఫార్మెన్స్ వల్ల సినిమా ఆడకపోతే మాత్రం నేను ఎక్కడి నుంచి దూకుదాం అనే పరిస్థితిలో ఉంటాను నేను. అంటే అంత రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారు మీరు ఆన్ మై పర్ఫార్మెన్స్. అర్థమైంది. ఇంతకు ముందు నా మొత్తం సినిమాకి నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడిని. అందుకే నేను ప్రతి సినిమా రిలీజ్ అవ్వక ముందు నేను వెళ్ళి పొలు దండాలు పెట్టడాలు, ఈ మెట్లెక్కి వస్తానని మొక్కుకోవడాలు అవన్నీ చేసేవాడిని. బట్ ఆఫ్టర్ ఐ రియలైజ్డ్ ఓ సినిమాకు డైరెక్టర్ కావాలి, కెమెరామెన్ కావాలి, ఎడిటర్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, మంచి హీరోయిన్ కావాలి, వీళ్ళందరూ కలిస్తేనే ఒక మంచి సినిమా. అది అర్థమైన రోజు నేను ఓకే ఐఎమ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ నాట్ ద ఎంటైర్ సినిమా అని అర్థం చేసుకున్న రోజు డబ్బింగ్ చూసుకొని, డబ్బింగ్లో ఎక్కడైనా తప్పు చేస్తే మళ్ళీ ఒకసారి దాన్ని ప్లే చేసి ఈ మిస్టేక్ చేయకూడదు అని అర్థం చేసుకొని ఆ తర్వాత సినిమా చూడడం మానేశాను. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ మోర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద రిజల్ట్ దాన్ ద ఎఫర్ట్. మై ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఇన్ ద ఎఫర్ట్, నాట్ ఇన్ ద రిజల్ట్. ఈ సినిమా ఆడడం కోసం నేను ఇలా చేశాను, సినిమా 100 రోజుల కోసం ఇలా చేశాను, ఈ సినిమా అవార్డు నో, ఈ సినిమా బాగా చేయడం కోసం ఇలా చేస్తాను అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుందో జరగదు. దట్ ఈస్ మై కన్విక్షన్. అంటే ఇట్స్ హైట్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. అండ్ ఇది యాక్చువల్లీ ఇది అనక మానలేకపోతున్నాను. మీరు మీతో ఉండడం కంటే మీతో ఉండే మీ ఆవిడకి చాలా ఇట్స్ అ ఛాలెంజ్. ఎందుకంటే తను నాకంటే తెలివైంది కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే మీకు ఇంత హైట్ అండ్ అవేర్నెస్ ఉన్నప్పుడు తను ఇఫ్ షీ కాంట్ మ్యాచ్ అప్ అండ్ అండర్స్టాండ్ యువర్ మూడ్స్, your swings, it will be difficult for her. Yeah, it is very difficult. But I've also heard, if it's not very personal andi, that మీరు మీ ex-wife వాళ్ళ స్పౌస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీ ఇంట్లోనే దిగుతారండి. అవునండి. అంత లిబరల్ గా, అంత మెచ్యూర్ గా, అంత మీరు డిటాచ్డ్ గా ఉండగలుగుతారు. you're able to see her as a human being. Yes. Not as an ex-wife who you had to leave or who left you. అవును. ఇప్పుడు ఒక మనిషిని మనం ప్రేమించామంటే అది వస్తువు కాదండి. అది మీది అనడానికి, ఇప్పుడు మీది కాదు అనడానికి. షీఈ్ అ పర్సన్. మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా తర్వాత విడాకులు ఇచ్చినా తను షీఈ్ అ పర్సన్. తన వాల్యూ ఏమాత్రం తగ్గదు, ఏమి తీసిపోదు మనిషి. సో వెన్ యూ ఒక మనిషిని నేను నాకు అన్యాయం చేసింది, నన్ను వదిలేసింది కాబట్టి దాన్ని జన్మల మొహం చూడండి అసలు అది మనిషే కాదు అన్నప్పుడు అంటే నువ్వు ప్రేమించలేదని అర్థం. ఇఫ్ యూ రియలీ లవ్డ్ సమ్వన్ యూ డోంట్ హేట్ దెమ్. కరెక్ట్. వెరీ న్యాచురల్ లాజిక్ అది. yes, నిజంగా నువ్వు ప్రేమించుంటే నీకు ద్వేషం రాదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఇద్దరం కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఇద్దరం కలిసి ఇంకో చోటకి వెళ్దాం అనుకున్నాము. మధ్యలో నా మనసు మారింది, మధ్యలో తన మనసు ఇక్కడ ఉన్న పరిస్థితి నుంచి దూరం అయింది. సో వి ఫెల్ అపార్ట్. మా దృక్పథాలు మారినాయి. అప్పుడు కూర్చొని మేము నీకు నాతో ఉండడం ముఖ్యమా లేక ఇంకో చోట వెళ్ళిపోవడం ముఖ్యమా అన్నప్పుడు నాకు అక్కడ వెళ్తేనే బెటర్గా ఉంది, నాకు ఇక్కడ ఊపిరి పీల్చుకోలేకున్నాను, ఐఎమ్ లైక్ దిస్ ఇస్ నాట్ మై వరల్డ్ అనేసింది. అన్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేయడం బెటర్. బట్ ఆ టైంలో బాధపడ్డారా సురేష్ గారు? చాలా బాధపడకుండా ఉండడం. కానీ ఒకటండి, నాలో ఒక చిన్న గీర ఉందండి. ఆ గీర ప్రతి మనిషిలో ఉండాల్సిన గీర అని నేను చెప్తున్నాను, చాటి చెప్తున్నాను. దయచేసి ఆ గీర ఉంచుకోండి అని. మిమ్మల్ని కావాల్సిన వాళ్లతోనే మీరు ఉండండి. నాతో లేకపోతే నేను దాన్ని ఏదో చేస్తాను, యాసిడ్ పోస్తాను అనే విషయాలు ఎప్పుడు రావు తెలుసా? నీలో నీ గీర ఉన్నప్పుడు, ఇది కాకపోతే ఎందుకంటే మంచిది వస్తుందని నీకు అనుకున్నప్పుడు, ఆ గీర నీకు ఉన్నప్పుడు నువ్వు నిన్ను కాదనుకున్న మనిషి మీద ఏమి చేయవు. ఒక మనిషికి చెప్పు, నువ్వు నేను ప్రేమిస్తున్నాను చెప్పడం తప్పులేదు, చెప్పాలి, చెప్తే కానీ తెలియదు వాళ్ళకి. బట్ వాళ్ళు నో అన్న తర్వాత ఆ తర్వాత తిరిగి కూడా చూడద్దు. అప్పుడే నువ్వు నిజమైన మగాడివి.
మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి వెనకాల తిరిగి స్టాకింగ్ చేసి నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేయడం. అంటే నీ మీద నీకు అంత చీప్ అభిప్రాయమా? అమ్మాయి లేకపోతే నువ్వు చచ్చిపోతావా? ఒంటరిగా నువ్వు బతకలేవా? అందుకేనండి నాకు కొందరు డైరెక్టర్లతో గొడవలు వచ్చాయండి. మీరు ఆ అమ్మాయి కాలేజీ వెనకాల మీరు పడి ఒక 2 సంవత్సరాలు తిరుగుతున్నాను, ఆ అమ్మాయిని లాగి లెంపకాయ కొట్టి మీరు అడుగుతారండి అన్న. ఏయ్ పరా, 2 సంవత్సరాలు నువ్వు వెనకాల తిరిగావంట, అమ్మాయికి తెలియదంట, అమ్మాయికి నువ్వు చెప్పి లాగి లెంపకాయ కొట్టి నీ వెనకాల 2 సంవత్సరాలు తిరిగానే, నువ్వు ఎందుకే నన్ను లవ్ నాట్ సురేష్ గారు, నాట్ మీ, దానికి వేరే హీరోని చూసుకోండి. ఒక అమ్మాయిని నువ్వు మాటలతో పడేయాలి, అమ్మాయిని సిన్సియారిటీతో పడేయాలి, అమ్మాయిని చేతలతో పడేయాలి, అప్పటికీ పడకపోతే వదిలేయాలి.